నమస్తే. నేను రమ్య. సో మన ఛానల్లో నేను షార్ట్ వీడియోస్ అండ్ కొన్ని డైలీ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటానండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియో ఏంటంటే మా హాల్లో మేము చిన్నగా చేంజెస్ చేసుకున్నాము. సో అది నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో బిఫోర్ బాగుండిందా, ఇప్పుడు బాగుండిందా చెప్పండి. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 5 o'clock అయింది. సో మాకు ఇంటి ముందు ఎలా ఉండింది ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మా బాల్కనీ ఓపెన్ చేస్తాను. సౌండ్స్ ఎలా వస్తాయో చూడండి. ఏమ్మా ఇది రావట్లేదు. ఎలా ఉండింది చెప్పండి. ఇప్పుడైతే ఇంకా నా హాల్లో చేంజెస్ చూపించేస్తాను. ఎంత మంచి గాలి వస్తుంది తెలుసా నిజంగా. అసలు బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అసలు ఫుల్ డే అంతా మా ఇంటికి గాలి వస్తుంది అనమాట. మా బాల్కనీలో అయితే ఎంత ఎక్కువ గాలి వస్తుందండి. చాలామంది వీడియోస్లో కామెంట్ చేశారు. సో అందుకే ఇంకొకసారి నేను చూపించాను. ఇది ఈవినింగ్ టైం అనమాట, 4:30 ఆ టైంలో. సో చూడండి చాలా కామ్గా ఉంటుందిలేండి, ఎవరు కనిపించారు అసలు. యాక్చువల్గా మాదైతే 12th floor, పైనుంచి కింద కల్తీ వచ్చిన కొత్తలో అయితే అలాగే అనిపించేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో ఇంకా ఏంటంటే డోర్స్ చాలా దగ్గరగా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే గీ అని సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. టైట్గా క్లోజ్ చేసుకుంటే ఓకే బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మా హాల్ బిఫోర్ ఇలా ఉండేదన్నమాట. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సోఫాకి మనకి ఎల్ షేప్ అనేది ఉంది కదా, అది ఇటు సైడ్ ఉండేది. ఇప్పుడు మేము దాన్ని ఎలా చేంజ్ చేసుకున్నామా ఏంటి అనేది చూపిస్తాను. ఇది మేము దివాళీ టైంలో మేము డెకరేట్ చేసుకున్నాం హాల్ని ఇలాగా సింపుల్గా. సో అది అనమాట. ఎలా అనిపించింది. ఇప్పుడు టీవీ అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసుకున్నాము. మెయిన్ ఎందుకు అంటే మాకు సోఫా ఆ కార్నర్లో కావాలి అని చెప్పి, అండ్ ఈ ప్లేస్ మాకు దేవుడికి సెట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ మాకు బెడ్రూమ్లో దేవుడు ఉంది, అక్కడ కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఆ ప్లేస్లో మేము పెట్టుకుంటే మాకు కరెక్ట్గా మంచిగా ఉంటుంది అనిపించింది. ఇది టీవీ హోల్స్ ఉన్నాయి, వీటిని ఎలా క్లోజ్ చేయాలో ఏంటో తెలియట్లేదు. ఏదో ఒకటి పెట్టి అక్కడ అది అలా కనిపించకుండా చేయాలన్నమాట. ప్రజెంట్ అయితే ఇలా ఉండింది. టీవీ అనేది అటు సైడ్ వాళ్ళ నుంచి ఇటు సైడ్కి షిఫ్ట్ చేసేసుకున్నాము. సో ఇంకే ఆ మూలకి ఎందుకు దేవుడిని మనం పెట్టుకుందామా అంటే, మనకి చిన్న మందిరాలు దొరుకుతున్నాయి కదా పూజా యూనిట్స్, సో అలాంటివి కొనుక్కుందామని చెప్పేసి. ఇది చూసారు కదా, ఇది అయితే నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి. ఇక్కడ మీషోలో చాలా ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను, తమ్నైల్లో కూడా అందుకే పెట్టాను అనమాట. అక్కడ షోపీస్ ఉంది కదా, అది అండ్ ఫ్లవర్స్ రెండు నేను మీషోలోనే తెప్పించుకున్నాను. అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ నేను కోడ్స్ అయితే కంపల్సరీగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా సేమ్ మీషోలోంచే 240 పడింది అనుకుంటున్నాను. అవి కూడా ఒకటి 200, అండ్ ఫ్లవర్ బంచ్ ఉంది కదా అది కూడా 180 పడింది. ఆ ఫ్లవర్ బంచ్ ఉంది కదా, సో ఇది అనమాట. అండ్ టీపా ఎందుకు క్లాత్ అది చూపించానంటే అది కంప్లీట్ వైట్ అండి. కొనుక్కునేటప్పుడు మా వారన్నారు తీసుకుందామా అని, బట్ ఏంటంటే మెయింటైన్ చేసుకోగలుస్తాం కదా, పిల్లలు ఏం పాడు చేయరు. సో ఆయనకు కూడా కొంచెం ఇంట్రెస్టే, నేను కూడా క్లీన్ చేసుకుంటానులే అని చెప్పి తీసుకున్నాము. బట్ ఏంటి అంటే సరే అక్కడ పెట్టాను కదా అందాకలని చెప్పి అలా పెట్టేశాను అనమాట. లేదు ఏదైనా అకేషన్ అయితే మాత్రం అది తీసేస్తూ ఉన్నాను. కంప్లీట్ వైట్ ఉంటే మా హాల్ కంప్లీట్ కలర్ ఫుల్ వైట్లో ఉంటుంది, దానివల్ల మాకు ఇది కరెక్ట్గా సెట్ అయింది. బ్లాక్ సోఫా కదా, సో అందుకు. ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి అండి. టీపాయ్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ మా సోఫా కూడాను ఫ్లిప్కార్ట్ నుంచే, బట్ ఏంటంటే ఆ లింక్ ఏం షేర్ చేయను ఎందుకంటే నాట్ గుడ్ అనిపించింది. సో అది చూపిస్తాను. మంచిగా వచ్చింది అది 240కి అయినా సరే. సోఫా ఓకే ఓ సూపర్గా అయితే లేదు. అండ్ కార్పెట్ అయితే నేను లోకల్ మార్కెట్లో కొనుక్కున్నాను. ఇక్కడ ఇలా చిన్నగానే పెట్టాను, ఎక్కువ సామాన్లు ఏం పెట్టలేదు. అక్కడ మనకి అవి ఉన్నాయి కదా చిన్న చిన్న బొమ్మలు, అవైతే మాకు సిస్టర్ వాళ్ళ ఫ్రెండు అండ్ మా హౌస్ నైబరే అనమాట. సో మా ఫ్రెండ్ ఇచ్చారు అవి. ఇంకా పక్కనే నేను ధూప్ స్టిక్స్ ఉన్నాయి కదా, అది కూడా ఏంటంటారు మీషోలోంచి తెప్పించుకున్నాను. సేమ్ 120 ఎంతో పడింది. ఏదైనా గబుక్కున పెన్లు ఏవైనా అవసరం అవుతాయి కదా, అక్కడ ఒక 2 పెట్టుకుంటాం. మినిమం మా హాల్ ఇంతే ఉంటుందండి, ఎక్కువ ఏం పెట్టుకోము.
అంటే కొంచెం పిల్లలకి ఫ్రీగా ఉండాలి కదా అన్నట్టు. బట్ అందులోకి ఎందుకు అంటే కొంచెం కొత్తగా కాబట్టి తక్కువ ఉన్నాయి, నెమ్మది నెమ్మదిగా పెరిగిపోతాయి అని అయితే అనిపిస్తూ ఉండింది. సో క్యాండిల్స్ మాత్రం పెట్టుకుంటామండి. మార్నింగ్ అయితే ధూప్ స్టిక్లో పూజ అయిపోయిన తర్వాత పెడతాము. అండ్ ఈవినింగ్ అయితే క్యాండిల్ వెలిగించేసరికి ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందని క్యాండిల్స్ వెలిగించి పెట్టుకుంటాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి అయితే వెలిగిస్తామన్నమాట. బాగుంటుంది అది అంతా ఈవినింగ్ టీవీ చూస్తునేటప్పుడు అంతా అని చెప్పి పెట్టుకుంటామన్నమాట. అది ఉంది కదా, కాయిన్స్ పిల్లలు అక్కడ వేస్తారని చెప్పి వాళ్ళకి కనిపించే దగ్గరగా పెడతాను. ఒక సైడ్ టార్టాయిస్ ఉంది కదా, అది మా ఆడపడుచు మ్యారేజ్లో రిటర్న్ గిఫ్ట్స్లో పంచారనమాట. అండ్ ఇంకొకటి వినాయకుడు పెట్టుకున్నాను. ఇవి నేను మీషో నుంచే తెప్పించుకున్నాను. ఇవి 200 పడ్డాయి. చాలా బాగుండింది క్వాలిటీ అయితే. మనకి మీషోలో ఒక్కొక్కసారి వాళ్ళు లైవ్ ఏదో పెడతా ఉంటారు కదా, ఆ టైంలో నార్మల్ టైంలో కంటే ఆ టైంలో తక్కువ ప్రైస్కి వస్తాయి అనిపించింది. సో క్వాలిటీ బాగున్నాయి, మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా టీపాయ్ మీద కానీ ఏదైనా టేబుల్స్ ఉంటే వాటికి సైడ్స్ కానీ పెట్టుకోవచ్చు. నాకైతే బాగా అనిపించింది, క్వాలిటీ కూడా చాలా బాగుండిందండి. ఈ ప్రైస్కి అయితే వర్తి, ఎందుకంటే ఒక్కొక్కటి 100 రూపీస్ పడినట్టే కదా. నార్మల్గా చిన్న ఇప్పుడు అక్కడ పెట్టుకున్న క్యాండిల్స్ ఒక్కొక్కటి 200s అలా ఉన్నాయి, దాంతో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్ అనిపించింది. సో ఇక్కడ తీసి పెట్టుకునేది కూడా చాలా ఈజీగానే ఉండిందనమాట. నేను ఇక్కడ క్యాండిల్ పెట్టి కూడా చూపిస్తూ ఉన్నాను. నేను ముందు ఇలా పెట్టేస్తే మా అబ్బాయి అంటాడు, మమ్మీ అది వెలిగించకుండా మీరు పెట్టేస్తే ఎలా అవుతుంది అని చెప్పేసి. సో ఇంకా మళ్ళీ వెలిగించి మీకు చూపిస్తానమాట. నేను మీషోలో ఏవేవైతే తీసుకున్నానో వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తెప్పించుకోండి. ఐ మీన్ కోడ్స్ ఉంటాయి కదా మీషోలో. అండ్ ఫ్లిప్కార్ట్లోంచి టీపాయ్ లింక్ కూడా పెడతాను. కార్పెట్ మాకు చాలామంది కార్పెట్కి అడుగుతారు. అదైతే లోకల్లో కొనుక్కున్నానండి. మేము ఒడిస్సాలో ఉంటాం కదా, చాలా మేళాలు అవుతాయన్నమాట. అదే మనకి ఎగ్జిబిషన్లా అంటాము, వీళ్ళు మేళా అంటారు. సో ఆ టైప్లో ఉంటాయి. అక్కడ మనకి ఏదైనా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా నేను అది పెట్టి అలా పెట్టేశాను. మా మహి అంటాడు, ఏం మమ్మీ మీరు దాన్ని పైకి తీసి కంప్లీట్గా పెట్టచ్చు కదా అంటా ఉన్నాడు. సో మళ్ళీ దాన్ని తీసి పెట్టానన్నమాట. యాక్చువల్గా ఇది క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. ఎవరైనా తెప్పించుకోవచ్చు. నేనైతే ఇది 100% రికమెండ్ చేస్తాను. సో చిన్న చిన్నగా ఒక్కొక్కటి కొంటూ ఉంటే అలా మళ్ళీ హాల్ నింపేస్తానేమో అనిపిస్తుంది. బట్ ఏంటంటే ముందు నుంచి అనుకోవడం, ఎక్కువ పెట్టుకోవద్దు. ఆ ప్లేస్లో మాత్రం పూజా యూనిట్ పెట్టుకోవాలి. ఇంకా మా హాల్లో డైనింగ్ టేబుల్ ఒకటి ఖాళీ ఉండింది, అవి ఒకటి తెప్పించుకోవాలన్నమాట. అంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి. ఇక్కడ షాప్కి వెళ్ళి కొనుక్కునే మాకేమో అంత పెద్దగా అనిపించదు. సో ఆల్మోస్ట్ అలాగే ఆన్లైన్లో తెప్పించుకునేవి అవుతుంది. ఒకవేళ బాగుంటే రిటర్న్ పెట్టుకోరు, బాగాలేకపోతే రిటర్న్ పెట్టుకుంటాం, బాగుంటే ఉంచుకుంటాం. అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో. మోస్ట్లీ బయటికి వెళ్ళి కొనేంత ఇంట్రెస్ట్ కూడా పెట్టరు. సో అలా ఫైనల్గా ఇలా ఈ వ్యూ కావాలని సోఫా ఇటు మార్చుకున్నాం. అండ్ పూజదైతే మా అత్తగారి ఐడియా, మనం అక్కడ పూజ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. నాకు కూడా కరెక్టే కదా, రూమ్లో ఇప్పుడు అత్తయ్య మావయ్య వచ్చినా పడుకున్న, పిల్లలు అయితే ఒక్కొక్కసారి పడుకుంటారు 8-9 వరకు. అలాంటప్పుడు ఇక్కడ పెట్టుకుంటే మనకి బాగుంటుంది కదా. ఫస్ట్ అయితే ప్లేస్ ఖాళీ చేసి పెట్టుకుంటే మనము ఏమో పూజ యూనిట్ పెట్టుకునేదానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అందుకు చేసుకున్నాము. ఈవినింగ్ అయింది, అంటే 6 o'clock అప్పుడైతే నార్మల్గా లైట్లు వేసి ఇంకా వదిలేస్తాను. మా వారు పిల్లలు ఆడుకొని పైకి వచ్చే టైం 6:30, 7కి అంతా ఇలా వెలిగిస్తామన్నమాట. కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో. మీకు ఎలా అనిపించింది మా హౌస్ అయితే కామెంట్లో చెప్పండి. లైట్స్ అన్నీ ఆపేసి ఏమైనా వెబ్ సిరీస్ అవి చూసినప్పుడు మాత్రం మా హాల్ చాలా బాగా అనిపిస్తుంది. మేము ఫ్రైడే అంటే సాటర్డే సండే కదా, ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ కంప్లీట్గా ఒక వెబ్ సిరీస్ అయితే చూస్తాం కంపల్సరీగా. 12 అయితే అవుతుంది. పిల్లలతో పాటు కూడా చూసేవి ఏవైనా ఉంటే ఆ టైంలో పెడతాము. కొన్ని అయితే అసలు మరి పిల్లలు చూడడానికి ఏం బాగుండట్లేదు. అలాంటప్పుడు మాత్రము పిల్లలు అయితే యాక్చువల్గా వాళ్ళు ఏదో ల్యాప్టాపో సెల్ ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటారనమాట. మోస్ట్లీ ఏంటంటే అందరం చూసుకునే పెట్టుకుంటాం అనమాట. ఈ మధ్యకాలంలో తేజస్ అని వచ్చింది కదా, అదైతే బాగుండింది. సో ఎవరైనా పిల్లలకి చూపించవచ్చు కూడాను. ఇంకా అలా ఈవినింగ్ మా పిల్లలు వచ్చే కింద ఆడుకోవడానికి వెళ్తారు కదా, మా వారు వచ్చే వరకు నేను అలా ఏదో ఒకటి పెడుతూ చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి కిందకి వాకింగ్ కూడా వెళ్తాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.